హలో అండి. అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ బాక్స్‌లో రాసి చెప్పండి. ఇంక ఈరోజొచ్చేసి 7 చుక్కలు మధ్యలో వచ్చేసరికి 4 వచ్చే వరకి చుక్కలు పెట్టేసి ముగ్గు వేస్తున్నానండి. ఇంకా మా పిల్లలకి అర్జున్‌కైతే ఇంకా ఎగ్జామ్స్ అయిపోయాయి. సో, ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా హాలిడేస్ ఇచ్చేశారు. ఒక 10 డేస్ అలా హాలిడేస్ ఇచ్చారు. మళ్ళీ తర్వాత మళ్ళీ 15 డేస్ అలా మళ్ళీ క్లాసెస్ చెప్తారు. ఇంకా సమ్మర్ హాలిడేస్ అంటే నార్మల్‌గా ఇప్పటికైతే 10 డేస్ హాలిడేస్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఒక 15 డేస్ అలా స్కూల్ పెట్టేసి తర్వాత సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తాయి. సో, ఇంకా వాడికి 10 డేస్ హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి ఇక ఇంట్లో అయితే ఫుల్ రచ్చ రచ్చ చేసేస్తాడు. చెప్పింది వినడు. ఫుల్లుగా అరిపిస్తాడు. వాడు కాకుండా వరుణ్‌ని కూడా అర్పిచ్చేస్తాడు. ఇంకా అంతేలెండి. హాలిడేస్‌లో పిల్లలు ఇంట్లో ఉంటే అసలు మామూలుగా ఉండదు. ఇంకా ఫుల్లు రచ్చ చేస్తారు మా ఇద్దరు పిల్లలు. ఇంకా ఫుల్ అర్పిస్తారండి. ఇంక ఈరోజు వచ్చేసి సింపుల్‌గా ముగ్గు వేసేసాను. టిఫిన్ కోసం అనేసి ఇంకా ఈరోజు ఉగ్రాని చేశానండి పిల్లల కోసం అనేసి. ఇంకా మార్నింగ్ లేచి ముగ్గు వేసేసుకొని ఇంకా వాళ్ళు లేచేలోపు టిఫిన్‌కి రెడీ చేసి పెట్టాలి. సో, హాలిడే కాబట్టి కొంచెం లేట్‌గా లేస్తాడులెండి అర్జున్. వరుణ్ మాత్రం కరెక్ట్ టైంకి లేస్తాడు. సో, ఇక్కడ నేను ఉగ్రాని కోసము ఆనియన్స్ కట్ చేస్తున్నాను. అంటే ఇంకా ఎక్కువ దోసలే వేసేదాన్ని. ఇంకా దోసలు తినేసి వాళ్ళకి బోర్ వచ్చేసింది. సో, అందుకనేసి ఈరోజు టిఫిన్ ఉగ్రాని చేశాను. నిన్ననేమో సేమియా ఉప్మా చేశాను. సో, అది బ్లాగ్ తీయలేదు. ఇంకా ఉగ్రాని కోసం ఆనియన్స్ కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. సో, ఉగ్రానిలో కొందరు టమాటా కట్ చేసి వేస్తారు. కొందరు టమాటా కట్ చేసి వేయరు. అంటే ఎవరి స్టైల్ వాళ్ళు చేస్తారులేండి ఉగ్రాని. సో, నా స్టైల్ వచ్చేసి నేను పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాలు వేసి చేస్తాను. సో, ఇక్కడ టమాటా కట్ చేస్తున్నాను ఉగ్రాని కోసం టిఫిన్‌కి. ఇంకా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా బాండీ పెట్టేసి అందులో 4 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ వేసేసి పచ్చిమిర్చిని వేసేసాను. పచ్చిమిర్చి 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసాను. ఇంకా సాల్ట్ వేసేసాను. సాల్ట్ వేసిన 2 మినిట్స్‌కి ఆనియన్స్ మొత్తం వేసేస్తున్నాను. వేసేసి మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను. ఆనియన్స్ మొత్తం మగ్గడానికి ఒక 10 మినిట్స్ అలా టైం పడుతుంది. సో, దాంట్లోనే మొత్తం కలిపేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి మొత్తం మిక్స్ చేసేస్తున్నాను నీట్‌గా. లో ఫ్లేమ్‌లోనే పెట్టి మిక్స్ చేస్తున్నానండి ఇక్కడ నేను. సో, కరివేపాకు వేసి కరివేపాకు మిక్స్ చేస్తున్నాను. ఆనియన్స్ మగ్గేలోపు ఇక్కడ వాటర్ తీసుకొని వాటర్లో బొంగులు వేస్తున్నానండి. ఇవి తడవడానికి ఒక 5 మినిట్స్ అలా టైం పడుతుంది. సో, మొత్తాన్ని ఇలా కిందికి మీదికి అనేస్తున్నాను. బొంగులు మొత్తం ఒక 5 మినిట్స్ అలా వదిలేసి ఇంకా ఇక్కడ ఆనియన్స్ కొంచెం మగ్గిపోయాయి. అందులోనికి టమాటా వేసేసి మళ్ళీ మొత్తాన్ని నీట్‌గా కలిపేస్తున్నాను. ఇది మగ్గడానికి కూడా మనకు ఒక 5 మినిట్స్ అలా టైం పడుతుంది. ఆలోపు పసుపు వేసేస్తున్నాను. ఉగ్రానిలోనికి పసుపు వేసేసి మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను. మొత్తం కలిపేస్తున్నాను. ఇక్కడ ఇంకా బొంగులు కూడా నానిపోయాయి. అంటే తడి ఇవి అయిపోయాయి బొంగులు. సో, తీసి నేను ప్లేట్లోనికి వేసేస్తున్నాను. బొంగులు మొత్తం ప్లేట్లోనికి పెట్టేస్తున్నాను. సో, బొంగులు తీసి మొత్తం ప్లేట్లోనికి పెట్టేసాను. ఇంకా బొంగులు ప్లేట్లోనికి పెట్టేసాను కదా. ఇంకా అందులోనికి ఉగ్రానిలోనికి పుట్నాల పొడి వేస్తారు. కొందరు వేస్తారు, కొందరు వేయరు. నాకైతే పుట్నాల పొడి మిక్సీ చేసి వేయడం అలవాటు. సో, ఇందులో పుట్నాలు వేసేసి మిక్సీకి పట్టేస్తున్నాను. ఇంకా మిక్సీకి పట్టేసాను పుట్నాలు. ఇది పక్కన మొత్తం ఇలా మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఆలోపు ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాస్ ఇవన్నీ మగ్గిపోయాయి. ఆల్మోస్ట్ మొత్తం మగ్గిపోయాయి. ఇందులోనికి ఇంకా కలిపి పెట్టుకున్న బొంగులను ఇందులోనికి వేసేస్తున్నాను. మొత్తం వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసుకుంటే ఇంకా సింపుల్గా నా స్టైల్లో ఉగ్రాని రెడీ అయిపోతుంది.
సో మొత్తం వేసేసాను. దాన్ని మొత్తాన్ని నీట్గా కలిపేస్తున్నాను. ఇంకా కలిపేసిన తర్వాత పుట్నాల పొడి వేస్తున్నాను. నేను కొంచెం ఈ పొడి ఎక్కువ వేస్తాను. నాకు కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది అనేసి నేను కొంచెం ఎక్కువ పొడి వేస్తాను. అంటే కొందరు కొన్ని విధాలుగా చేస్తారు. నేనైతే ఇది కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఎక్కువనే వేస్తాను పుట్నాల పొడి. ఇంకా సింపుల్గా టిఫిన్కి ఉగ్రాని రెడీ అయిపోయిందండి. నా స్టైల్ ఉగ్రాని రెడీ అయిపోయింది. ఇంకా ఇది పిల్లలకు వేసి ఇస్తున్నాను. ఇద్దరికి, వరుణ్కి కొంచెము, అర్జున్కి ఇంకొంచెం వేసి అక్కడ పెట్టేస్తాను. ఫస్ట్ అర్జున్, వరుణ్ ఇద్దరు కూర్చొని తింటాడు. తర్వాత వరుణ్ 3-4 బుక్కలు తిన్నాక ఇంకా మమ్మీ చాలు అనేస్తాడు. ఇంకా చాలు అన్నాక నేను వెళ్ళి తినిపిస్తాను. అంటే వాడికి కూడా అలవాటు కావాలి కదా అనేసి నేను అలా చేస్తాను. ఇంకా పిల్లలిద్దరికి ఉగ్రాని మొత్తం తినిపించేసాను. అంటే అర్జున్ తినేసాడు. వరుణ్కి మాత్రం నేను తినిపించేసాను. ఇంకా వాడికి తినిపించి నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను అండి. ఇక్కడ నేను పుండికూర పప్పు చేస్తున్నాను. ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు పప్పు వేసేసి పుండికూరను నీట్గా కడిగేసాను. సాల్ట్ వేసేసి పుండికూరను 2 టైమ్స్ అలా నీట్గా కడిగేసాను. పప్పు వేసి పప్పుకి సరిపడినంత పుండికూర ఆకు మొత్తాన్ని వేసేస్తున్నాను. నేను ఇక్కడ పుండికూర కడిగింది చూపించడం లేదు, ఇంకా వీడియో చాలా లెంత్ అయిపోతుంది అనేసి. సో అందులోనికే కారం, పచ్చిమిర్చి వేసాను, పల్లీలు వేసాను, పసుపు వేసాను, ఆయిల్ వేసాను, ఆనియన్స్ కూడా వేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ కుక్కర్లో మొత్తం వేసేసాను. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్ వచ్చే వరకు పెట్టేస్తే ఇంకా పప్పు కూడా ఉడికిపోతుంది. సో మా కుక్కర్కి అయితే 5 విజిల్స్ వస్తే పప్పు ఉడికిపోతుంది. పప్పు పక్కన పెట్టేసాను కదా. ఇంకా ఇక్కడ దొండకాయలు మొత్తం నీట్గా బౌల్లో వేసి అందులో సాల్ట్ వేసేసి ఒక 5 మినిట్స్ అలా 2 టైమ్స్ కడిగేస్తాను. కడిగేలోపు ఇక్కడ కుక్కర్ విజిల్ వస్తుంది. సో నేను అదే చూపిస్తున్నాను. ఇంకా నాకు బెండకాయలు నాకు చాలా ఇప్పటికీ కన్ఫ్యూజన్ అయిపోతుంది. మధ్యలో దొండకాయలు అంటాను, బెండకాయలు అంటాను. ఇంకా ఏమో నాకు తెలియదు. నాకు ఇక్కడ దొండకాయలు కోయడానికి ఒక 1/2 అవర్ అలా టైం పట్టిందండి. రియల్గా చాలా టైం పడుతుంది నాకు దొండకాయలు కోయడానికి. ఇంకా దొండకాయలు మొత్తం కోసేసి పక్కన పెట్టేసాను. ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ కట్ చేసి ఇందులోనికి వేసేసి దానికి సరిపడినంత సాల్ట్ వేసి మొత్తాన్ని కలుపుతున్నాను ఫ్రై కోసం అనేసి. ఇంకా ఇందులోనికి కరివేపాకు మొత్తాన్ని వేసేసి మళ్ళీ మొత్తాన్ని కలుపుతున్నాను. రియల్గా దొండకాయలు కోయడానికి చాలా టైం పడుతుంది. ఇలా రౌండ్ షేప్లో కొయ్యాలనేసి అవతల పప్పు పెట్టేశాను కదా. ఇంకా పప్పు ఆఫ్ చేసేసాను. 5 విజిల్స్ అయిపోయాయి. ఇంకా ఇక్కడ దొండకాయ ఫ్రై చేస్తున్నా కాబట్టి ఇది ఇందులోనికి వేసేస్తున్నాను. ఇది మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఆలోపు మన పప్పు ఉడికిపోయింది కాబట్టి పప్పు రుబ్బేసి మనం పోపు వేసుకుంటే మన సింపుల్ పుండికూర పప్పు రెడీ అయిపోతుంది. కొందరు కొన్ని విధాలుగా చేస్తారండి, ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు. నేనైతే పప్పు ఆల్మోస్ట్ ఏ కూరగాయ అయినా ఇలానే మొత్తం వేసేసి రుబ్బేసి పోపు పెడతాను. టేస్ట్ కూడా బాగుంటుందండి. కొందరు పప్పు సపరేట్గా ఉడకపెట్టి అది ఇది ఏదేదో చేస్తుంటారు. ఇంకా ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. నేనైతే ఆల్మోస్ట్ అన్నీ కుక్కర్లో వేసేసి విజిల్ పెట్టేసి రుబ్బి పోపు పెట్టేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ పచ్చిమిర్చి మొత్తం పప్పు మొత్తం రుబ్బేసాను. ఇంకా పోపు కోసం అనేసి చిన్న బాండి పెట్టేసి అందులో సో పప్పు రుబ్బేసాను కదా. ఒక 5 మినిట్స్ అలా పప్పుని మొత్తాన్ని మరగనిచ్చేసాక ఇంకా పోపు వేయాలి కాబట్టి పోపుకి ఒక చిన్న బాండి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులోనికి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసేసి మొత్తము ఇంకా పోపు మరిగేలోపు మరిగించేసి ఇంకా పప్పులోనికి వేసేస్తాను. ఆల్రెడీ నేను పప్పు మరగనిచ్చాను కాబట్టి ఇంకా అయిపోయింది. సింపుల్గా పుండికూర పప్పు అయితే రెడీ అయిపోయింది. నా స్టైల్ సింపుల్ పుండికూర పప్పు. ఇంకా ఇది సిమ్లో పెట్టాను కదండి అవతల. సో ఇవతల మొత్తం నీట్గా ఇంకా ఇది కూడా నాకు మగ్గడానికి అంటే నేను హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడతాను. ఇది కూడా కొంచెం టైం పడుతుంది ఓన్లీ ఫ్రై చేయడానికి. హైలో పెడితే మాడిపోతుంది కాబట్టి
కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసేస్తాను. ఇంకా అవతల రైస్ పెట్టేసానండి. ఇప్పటికి టైం 12 అవుతుంది. 12:30 లోపు అయిపోతుంది. ఎందుకంటే అర్జున్కి లంచ్ 12:30కే, వాడు 12:30 కాగానే మమ్మీ ఆకలైంది అనేస్తాడు. సో వాళ్ళిద్దరు అవతల ఇంకా గోల చేసేస్తున్నారు. ఇంకా ఏమన్నా చేసుకొని అనేసి నేను ఇక్కడ వంట ప్రాసెస్ అయితే చేస్తున్నాను. చేసుకుంటేనే వాళ్ళు చూడాలి, లేకపోతే ఇద్దరు కొట్టేస్తాడు. వరుణ్ వీడిని కొడతాడు, అర్జున్ వాడిని కొడతాడు. ఇంకా ఇంట్లో ఉంటే ఇదే అండి, పెద్ద పిల్లలతో నాకైతే అసలు ఫుల్ సతాయిస్తారు. వాడి మీద వీడు కంప్లైంట్ చేస్తాడు, వీడి మీద వాడు కంప్లైంట్ చేస్తాడు. వాడికి చెప్పాలో తెలియదు, వీడికి చెప్పాలో తెలియదు. ఏమో ఇంకా అలా ఈ హాలిడేస్ మొత్తం ఇంకొక రేంజ్లో ఉంటుంది ఇంట్లో మాత్రం. సో ఇంకా సింపుల్గా దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంకా రైస్ కడిగేసి పక్కన పెట్టేస్తే ఇంకా ఈరోజు సింపుల్ బ్లాగ్ అండి.